చలిమంటన రగిలే మా మనసే. అమ్మా మంజు, సార్, ఇక నుంచి గోడౌన్ బాధ్యతలన్నీ నీవి. జాగ్రత్తగా చూసుకోమ్మా. పద్మనాభం సార్, ఇక నుంచి గోడౌన్ బాధ్యతలన్నీ ఈ అమ్మాయి చూసుకుంటుంది. అలాగే. ఏం పనులు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేవి తనకు వివరంగా చెప్పండి. అలాగే సార్, తప్పకుండా. నీతో మాట్లాడడం కాదురా, నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఛీ! అమ్మా రామ్మా. రే, నీకెన్నిసార్లు చెప్పాలరా? నీకు అర్థం కాదా? నువ్వు మారవా? ఎందుకు చిరంజీవి ఇలా చేస్తున్నావు? ఏంది పాప నువ్వు? నిజమే చెప్తా ఉంటాను. వాడు తలకి దెబ్బ తగిలాడు, పడిపోతే నేను తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చినాను. వాడేమో ఇంట్లో ఉండాలని చెప్తా ఉంటాడు. అసలేం జరిగినాదో వాడు ఎందుకు అబద్ధం చెప్తా ఉంటాడో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన చూస్తేనేమో నేను చెప్పేది వినకుండా ఎవరో చెప్పింది నమ్మేసి ఎప్పట్లాగే తిట్టేసిపోతా ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సుందరంతో వెళ్ళి మా ఇల్లు చూసొచ్చి నన్నిక్కడి నుంచి బయటికి పంపించాలనుకున్నారు కదూ. మీ తెలివితేటలు మీకుంటే నా తెలివితేటలు నాకుంటాయి కదా. ఎలా ఉంది? బాగుందా? మేమెవరో మనకంటే నీ భార్య బిడ్డ ఎలా ఉన్నారో చూసుకోవాలని లేదా నీకు? ఏమైంది? నా భార్య బిడ్డలకేమైంది? ఇంకా ఏం కాలేదు. మేం చెప్పినట్టు చేయకపోతే నువ్వు అనుకోనివి చాలా జరుగుతాయి. ఒకసారి ఇలా చూడు. ప్లీజ్ తొందరగా రండి. వీళ్ళెవరు నన్ను చంపేస్తానంటున్నారండి. త్వరగా రండి ప్లీజ్ అండి. మీరేం భయపడకండి, నేను వచ్చేస్తా. ప్లీజ్ అండి, నాకు చాలా భయంగా ఉందండి. ఏం కావాలి నీకు? ఒక చిన్న అబద్ధం. అబద్ధమా? ఏంటది? మంజు మేడం గారిని నువ్వు చూసావు. వాళ్ళ ఇల్లు తెలుసు, వాళ్ళ అమ్మగారు తెలుసు, ఆవిడ ఉన్నారు, ఇవన్నీ చెప్పావు కదా. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందైతే నీకు ఫోన్ వచ్చినప్పుడు నేను హాస్పిటల్లో లేను, ఇంటికొచ్చాను అని చెప్పాలి. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే ఇక నుంచి ప్రాణాలతో బయటపడతావు. లేకపోతే నువ్వు వెళ్ళేసరికి నీ భార్య బిడ్డ ప్రాణాలతో ఉండరు. లేదు, నేను మీరు చెప్పినట్టే చేస్తాను. సరే. నా గురించి కనుక్కోవడం అంత తేలిక కాదు.
అడుగు పెట్టిన మొదటి రోజే కృష్ణంరాజే గోడౌన్ తాళాలిచ్చేలా చేశాను. ఇక ఈ కృష్ణంరాజు కుటుంబం పతనం తప్పదు. ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి.